ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్తయ్య గారు. నమస్తే అమ్మా. దత్తయ్య గారు, ఆశ్లేష నక్షత్రం వారి యొక్క గ్రహబలం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు, మరి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటారు? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆశ్లేష నక్షత్రం చూసుకుంటే కనుక రెండు విధాలుగా పేర్లు ఉంటాయి. ఆశ్లేష రెండు ఉంటాయమ్మా. అయితే మనం ప్రప్రథమంగా చూసుకోవాల్సింది ఈ నక్షత్రానికి అంశం ఏంటి, ఈ నక్షత్రానికి సంబంధించిన ఏమేమి విధంగా ఉంటే ఏ గ్రహాలు బాగుంటాయో తెలుసుకుంటే కనుక అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది వారికి. అదేవిధంగా చూసుకుంటే ఆశ్లేష నక్షత్రాన్ని మనం చూసుకుంటే కనుక ఈ సంఖ్య 9 సంఖ్య అన్నమాట. ఈ నక్షత్రానికి 9 సంఖ్య వర్తిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు అధిపతి అనమాట. అంటే వీరు బుధుడి యొక్క మహర్దశలో పుట్టడం జరుగుతుంది. కాబట్టి జాతకపరంగా వీరు బుధగ్రస్తులు అని చెప్పుకోవచ్చు. బుధుడు దేని కారకుడు? వైద్యకారకుడు, వృత్తికారకుడు, వ్యాపార కారకుడు, అన్నిట్లో కూడా మంచి స్థితి కారకుడు, అన్నిట్లో కూడా మంచి యోగదాయక కారకుడు బుధుడు. అదేవిధంగా వీరు కర్కాటక రాశికి చెందినవారు కాబట్టి కర్కాటకానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. అంటే సహజంగా వీరు ఏదైనా సరే వీరి యొక్క తత్వం మనం చూసుకుంటే కనుక చూడండి, గుణము గణము రెండు ఉంటాయి కదా. ఈ గణం వచ్చేసరికి రాక్షస గణం. అంటే వీరి యొక్క తత్వం చేష్టలు ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం ఎవరిని హింసిద్దామా, ఎవరిని టార్చర్ పెడదామా, ఎవరిని చూద్దామా అని ఉంటుంది. అయితే వీళ్ళ గుణం వచ్చేసరికి సత్వగుణం. ఎంత ప్రేమగా ఉందామా అంటే వీరితో ఎవరైనా సరే గొడవకి వెళ్తే వాళ్ళతో గొడవకి వెళ్ళాల్సిందే. ఎంత ప్రేమగా ఉంటే అంత రెట్టింపు ప్రేమగా ఉంటారు. చాలామంది ఆశ్లేష అనగానే బాబోయ్ అంటారు, లేదంటే మూల అనగానే జ్యేష్ఠ అనగానే బాబోయ్ ఇవి శాంతి నక్షత్రాలు అంటుంటారు కదమ్మా. వాస్తవంగా వీళ్ళల్లో ఉన్న ప్రేమ అనేది ఇంక ఏ రాశిలో ఏ నక్షత్రాల్లో ఉండవు, అంత ప్రేమ ఉంటుంది. కానీ వీరి యొక్క తత్వం కనపడడానికి చూడండి, గుణము గణం రెండు ఉంటాయి. వీళ్ళ గణము అంటే వీళ్ళ అన్ని లెక్క వేయడంగా వచ్చిన గణం ఉంటుంది, అది రాక్షస గణం. అంటే వీళ్ళ ఎక్కువ శాతం ఏంటంటే ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా అని రెడీగా ఉంటారు. కానీ ఈ గుణం చూసుకుంటే సత్వగుణం. అంటే వీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, ఎవరి జోలు వెళ్లకుండా ఉండటం, అనవసరంగా అధికంగా ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఎంతైనా సరే ప్రేమగా ఉంటే అంత అధికంగా ప్రేమగా ఉంటారు, మొండిగా ఉంటే అంతకన్నా మొండిగా ఉంటారు. అయితే రాశి నక్షత్రం బట్టి కూడా తెలుస్తుందన్నమాట. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే మరి బుధుడు మైండ్ కారకుడు. అంటే మెయిన్గా మన మైండ్ వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇవన్నీ కారకుడు బుధుడే. కాబట్టి ఎక్కువ శాతం వ్యాపారంగా ఆలోచనలు ఉంటాయి. అంటే ఇతనితో మనం మాట్లాడితే మనకి ఏం లాభం, ఇతనితో మాట్లాడడం వల్ల మనకి ఏ ఫలితం ఉంటుంది అని ఆలోచిస్తూనే రాశి చూసుకుంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కాబట్టి వీరికి ఈ విధంగా ఆలోచించకూడదు, ఈ విధంగా ఉండకూడదు, అనవసరంగా వీళ్ళతో ఇలా ఉన్నాము అంటే వీళ్ళల్లోనే వంద రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే ప్రేమ స్వభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా మొండి స్వభావం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళ యొక్క తత్వం ఏంటిదంటే స్థితి లయ కారకులు అంటారు కదా. స్థితి చూసుకుంటే వీళ్ళ యొక్క స్థితి ఏంటిదంటే లయం. అంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే వీరికి నచ్చితే ఏదైనా మాట్లాడతారు, నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అంటే ఏదైనా సరే స్పాట్ డిసిషన్ తీసేసుకుంటారు, తీసుకోవాలా తీసేసుకోండి, లేదా ఇవ్వండి, అంతే. ఏదైనా సరే అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళల్లో ఉన్న స్వభావం అలా ఉంటుంది. అయితే జాతక పరంగా బుధుడికి కొన్ని గ్రహాలు నీచంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు బాగుంటాయి అన్నమాట. మనం చూసుకుంటే మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు అని రెండు ఉంటాయమ్మా. కాబట్టి ఈ బుధుడికి అధిపతి ఎవరయ్యా అంటే మరి బుధుడే మెయిన్గా. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. కాబట్టి బుధుడికి చంద్రుడికి పడదు. చంద్రుడికి జాతక పరంగా మామూలుగా పరిశీలిస్తే చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు అంటే పడదు. అంటే కొన్ని ప్రభావాల చేత పడదనమాట. కాబట్టి ఏంటంటే వీరికి ఏంటంటే ప్రేమగా ఉండే అధికంగా ప్రేమ నచ్చదు, అలా అని చెప్పి వ్యాపారంగా ఉన్నా నచ్చదు. వీళ్ళ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. వీరికి జాతకంలో 12 స్థానాల్లో కనుక ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఉంటుందో చూసుకుంటే కనుక రవిగ్రహం కనుక వీరికి జాతక పరంగా చూసుకుంటే ఆశ్లేష నక్షత్రంలో రవి నీచంగా ఉండటం వల్ల తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, ప్రేమ ఆప్యాయత లేకపోవడం, సఖ్యంగా లేకపోవడం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం, అదేవిధంగా చూసుకుంటే గొప్పలుగా చెప్పుకుంటూ ఉండటం, నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉండటం, అదేవిధంగా నేను ప్రతి దానిలో నేను ఉంటాను అనుకుంటూ ఉండటం, ఇలా జరుగుతుంది. రవి నీచంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. రవి మంచి స్థితిలో ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. అంటే మామూలుగా బుధాదిత్య యోగం అంటే జాతక పరంగా బుధుడు మరి రవి కలిసి ఉంటే వస్తుంది. అయితే ఈ పరంగా మనం చూసుకుంటే రవి బాగుండి బుధుడు బాగుంటే కనుక అది ఒక మంచి యోగం, బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి పనిలో కూడా ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా అందరితో కలుసుకొని ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అని, పితృదోషాలు ఏమి లేవని అర్థం అనమాట. అన్నిట్లో బాగుంది అని అర్థం. అదేవిధంగా
అప్పటికప్పుడైనా సరే అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేసినా మనకి నేనున్నా అని మాట ఇచ్చేవాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి అంత ధైర్యం కూడా ఎక్కువే, అలా అని చెప్పి పిరికితనం కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రవి మంచి స్థితిలో ఉంటే కనుక తండ్రి నుంచి అవ్వచ్చు, అదేవిధంగా ధైర్యం అవ్వచ్చు, అన్నింటిలో సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా జాతక పరంగా వీరికి చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా స్థిమితం లేకపోవడం, మనోధైర్యం లేకపోవడం, మనసు ప్రశాంతత లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చంద్రుడు నీచంగా ఉంటాయి. తిండి తినాలని పోవడం, ఎక్కువ శాతం ఈ కాలం తీర్థం ఇస్తే తీర్థం కూడా తీసుకోవట్లేదు, పాలంటే పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా చంద్రుడు పాలకారకుడు. కాబట్టి ఈ చంద్ర సంబంధించింది ఏదైనా సరే చంద్రుడు నీచంగా ఉంటే అన్నీ కూడా రివర్స్లో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతకంలో చంద్రుడు బాగుంటే తల్లి నుంచి మంచి సపోర్ట్ రావడం, ప్రేమ ఎక్కువగా ఉండటం, ప్రేమ ఆప్యాయతలతో అందరితో కలిసి ఉంటారు. అదేవిధంగా అది కలిసింది కూడా వాళ్ళు కూడా బాగా కలిసి రావడం అట్లా జరుగుతుంది. నీచంగా ఉంటే వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా ఎదుటి వ్యక్తి ప్రేమగా ఉండరు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ అలా ఉంటుందన్నమాట. ఏదైనా సరే 15 రోజుల పాటు వీళ్ళకి ప్రేమ ఆప్యాయత అధికంగా ఉంటుంది. 15 రోజుల పాటు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకే కొద్దిగా మానసికంగా బాధలు కలుగుతుంటాయి లైట్గా. కాబట్టి ఇలా ఉంటుంది. చంద్రుడు నీచంగా ఉండటం వల్ల చంద్ర కవచం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అంగారకుడు నీచంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే రుణ బాధలు ఎక్కువ ఉండటం, స్థలం తీసుకోవాలని ఎప్పటి నుంచో అసలు నా స్థలం తీసుకోలేకపోవడం, స్థిరమైన ఆలోచన లేకపోవడం, అదేవిధంగా స్థితి కలిగిన ఏదైనా సరే ఇల్లు అయినా సరే లేదంటే స్థలమైనా సరే ఏది తీసుకోలేకపోవడం, అలాంటివి జరుగుతాయి. కానీ వీరి జాతకంలో కుజుడు బాగుంటే వీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకున్నారో అవన్నీ కూడా బాగా కలిసి రావడం, మనకి సంబంధం లేని విషయాల్లోనే కొంతమంది మనకి భూదానం చేయడం, భూమి సంబంధించింది మనకు అందించడం, లేదంటే మీ తాతలదనో లేదంటే అట్లా తండ్రినో ఎవరి నుంచో వచ్చిందో ఆ స్థలం మనకు అప్పచెప్పడం, అలాంటివి జరుగుతుంటాయి కుజుడు బాగుంటే. అదేవిధంగా బుధుడు బాగుంటే కనుక వీరు చదువుకున్న చదువుకి సంబంధించిన మంచి జాబ్ రావడం, మంచి స్థితి కలగడం, జాబ్లో ఏ ఆటంకాలు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మంచి స్థితి కలిగి ఉండటం బాగుంటుందన్నమాట. బుధుడు నీచంగా ఉంటే వీరు ఎంత చదివినా దానికి తగ్గట్టు చదువుకి తగ్గట్టు జాబ్ రాదు. అదేవిధంగా వ్యాపారంలో కూడా అంతే. వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నా అది పక్కవాడికి ఉపయోగపడుతుంది కానీ వీరికైతే ఉపయోగపడదు బుధుడు నీచంగా ఉంటాయి. కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం చదువుకోవాలి, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. విష్ణుదేవత ఆరాధన చేయడం వల్ల వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా వీరి జన్మతః శాంతి నక్షత్రం కాబట్టి కాస్త అధికంగా కోపం ఎక్కువ ఉండటం, అదేవిధంగా చూసుకుంటే కనుక వీరి యొక్క తత్వం అలా ఉంటుందన్నమాట. అంటే పైకి గంభీరంగా రాక్షసత్వంగా కనపడినా వీళ్ళల్లో ఉన్న ప్రేమ అనేది కూడా అధికమే. అందుకే చూడండి, కొంతమంది రాక్షసత్వంగా ఉన్న వాళ్ళలో ఉన్న ప్రేమ పక్కవాడి దగ్గర ఉండదు, అంత ప్రేమతత్వం ఉంటుందన్నమాట. అదే కొడతారు, తిడతారు, పెడతారు, అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే గురు నీచంగా ఉంటే కనుక చదువు కన్నా మిగతావన్నింటిలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం, చదువు సరిగా రాకపోవడం. కాబట్టి జాతకంలో సంతానపరంగా పుత్ర సంతానం కలగకుండా ఉండటం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి గురు బాగుండటానికి పుత్ర సంతానం కలగడానికి అవ్వచ్చు, లేదంటే మంచి చదువు రావడానికి, పిల్లలు ఇద్దరు ఆడపిల్ల పుట్టిన చదువు సరిగా లేదనుకోండి అది బాధాకరం. కాబట్టి మంచి చదువు రావడానికి గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. దత్తపురాణం, దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితం బాగుంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉండటం, ఇతన్ని సహజంగానే భార్య అర్థం చేసుకుంటే భార్య వచ్చినా కానీ ఇతను అర్థం చేసుకోలేకపోవడం, లేదంటే ఇతన్ని భార్య అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమ ఆప్యాయత లేకుండా ఉండటం, ఎప్పుడు ఏదో చికాకులు అంటూ గొడవలు పడుతూ ఉండటం. అదేవిధంగా వీరికి ఈ స్వభావం ఏంటంటే అధికంగా బయట ఎక్కువ ఆలోచనలు ఉంటుండటం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా జాతకపరంగా వీరికి చూసుకుంటే శని నీచంగా ఉంటే ఎప్పుడూ కూడా స్థిరత్వం లేకపోవడం, ఏదో ఒక విధంగా గొడవలకు వెళ్తూ ఉండటం, మనస్పర్ధలు ఉండటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. శని, శుక్రుడు, అదేవిధంగా రాహుకేతువులు, వీళ్ళు చూసుకుంటే స్థిరకారకుడు ఎవరంటే రాహు, మేధా సంపన్నం కారకుడు కేతు అనమాట. ఈ 4 గ్రహాలు కనుక నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాలు, శుక్రగ్రహం బాగుండటానికి, భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయత పెరగడానికి, అన్నిట్లో బాగుండటానికి శుక్ర కవచం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. అదేవిధంగా శని భగవాను అనుగ్రహం పొందటానికి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. వాకింగ్ ఎక్కువ చేయాలి. దైవతా సంబంధించిన దేవయాత్రలు చేయడం వల్ల వీరికి మంచి ఫలితం వస్తుందన్నమాట. రాహుకేతులు దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే రాహు ప్రభావం తగ్గుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ఎక్కువ శాతం వీరికి సర్పాకారం, మనం అది కూడా మాట్లాడుకుంటే కనుక సర్ప సంబంధమైన జననం కాబట్టి అందుకే ఆశ్లేష నక్షత్ర బలి అంటుంటారు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్ర బలి అంటారు. కాబట్టి మెయిన్గా సర్ప సంబంధమైన జననం కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే వీరి యొక్క తత్వం ఇలా ఉంటుంది
జరుగుతుందంటే, సత్వము అంటే ఎక్కువ ఎవరి జోలు వెళ్లకుండా ఉండడం అలా జరుగుతుంది. సర్పతత్వం కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటే కనుక అధికంగా తమో గుణం అదేవిధంగా సత్వగుణం అన్ని కంట్రోల్లో ఉండి సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ఆశ్లేష నక్షత్రం వారికి మంచి యోగదాయకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.